నువ్వు ఎలాంటి క్రైస్తవుడు అనే విషయాన్ని మనము ఆలోచించేద్దాం. నీవు ఎలాంటి క్రైస్తవుడు? ఈ ప్రశ్న వేస్తే చాలామందికి ఎలాంటి క్రైస్తవుడిని ఏంటి అనే ఆలోచన వస్తుంది. ఎందుకంటే సమాజంలో ఈ లోకంలో కూడా చాలామంది నామకార్థ క్రైస్తవులు గాను, లోకంలో రకరకాలైన క్రైస్తవులు గాను ఉండడం వలన అసలు నువ్వు ఎలాంటి క్రైస్తవుడో తెలియాలి. క్రైస్తవులు అనబడేవారు ఉన్నారు ఈనాడు సమాజంలో, క్రైస్తవులుగా ఉన్నవారు ఉన్నారు. అయితే క్రైస్తవులుగా లోకంలో పేరుకు పిలిచే వారిలో చాలా రకాలు ఉన్నాయి. అయితే ఆ రకాల్లో నువ్వు ఎలాంటి క్రైస్తవుడు అనే ప్రశ్న వేస్తే దీంట్లో 2 క్రైస్తవులు ఉంటారు. ఒకటి ఒరిజినల్, 2 డూప్లికేట్. ఒకటి ఎవరంటే నిజమైన క్రైస్తవులు, రెండోది ఎవరంటే నకిలీ క్రైస్తవులు. కాబట్టి అసలు నువ్వు ఎలాంటి క్రైస్తవుడు, ఏ లక్షణాలు బట్టి అంటే మనం ఎవరికి వారు చెప్పేసుకోవచ్చు నేను ఎవరినంటే ఒరిజినల్ క్రైస్తవుని. కానీ ఒరిజినల్ క్రైస్తవుడుకున్న నిజ క్రైస్తవుడుకున్న లక్షణాలు లేకపోతే గనక అతను ఏం కాదంటే గనక నిజ క్రైస్తవుడు కాదు, దేవుడు కోరుకున్న క్రైస్తవుడు కాదు, క్రీస్తు లాంటి స్వభావాలు కలిగిన వాడు కాదు. అయితే దీంట్లో మనము ఈ లోకంలో ఉన్న రకరకాలైన క్రైస్తవుల్లో నీవు ఎలాంటి క్రైస్తవుడు అనే విషయాన్ని ఈరోజు మనము ఆలోచించేద్దాము. నిజ క్రైస్తవులు ఎవరు అని అంటే గనక అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం. అసలు క్రైస్తవులు అనే పదం వాడబడిందంటే గనక అది మొట్టమొదటి ఎవరికి వాడబడిందంటే అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనం చదువుతాం. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యొకయలో శిష్యులు ఏమనబడ్డారు? క్రైస్తవులు అనబడిరి అని చెప్పేశాడు. అంటే వారిని ఎలా పిలిచారంటే క్రైస్తవులుగా పిలిచారు. ఎప్పుడు? మొట్టమొదట అంత్యొకయలో, అంటే అంత్యొకయలోని సంఘములో ఎవరైతే వాక్యం నేర్చుకుని, ఎవరైతే బాప్తిసం పొంది క్రీస్తు సంఘంలో ఎవరైతే చేర్చబడ్డారో వారిని అంత్యొకయలో ఉన్న సంఘంలో ఉన్నవారు మొట్టమొదటి ఏమన్నారంటే క్రైస్తవులు అనబడారు అని చెప్పేశారు. చదివేద్దాం ఒకసారి. వారు కలిసి 1 సంవత్సరం అంతయు, అంటే ఈనాడు వాక్యం నేర్చుకోవడానికి కూడా టైంను కేటాయించిన వారు వాళ్ళు ఎంత టైం కేటాయించారు? సంవత్సరం కేటాయించారు. మరి మనం వాక్యం నేర్చుకోవడానికి ఎంత టైం కేటాయిస్తున్నాం మన జీవితంలో? వాక్యానికి టైం ఉన్నవాడు క్రైస్తవుడు ఎలా అవుతాడు? నిజ క్రైస్తవుడు ఎలా అవుతాడు? ఆడు నకిలీ క్రైస్తవుడే కానీ ఏ క్రైస్తవుడు కాదంటే నిజ క్రైస్తవుడు కాదు. నిజ క్రైస్తవులు ఎవరో చెప్పేస్తున్నాడు. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి, అంటే సంవత్సరం వరకు కూడా డిస్ట్రాక్షన్ లేకుండా ఏ ఇబ్బందులు ఏ ఆటంకాలు వచ్చినా సరే సంవత్సరంలో ఉండి వారు ఏం చేశారు? స్థిరంగా ఉండలేని వాళ్ళు, నిలకడగా ఉండలేని వారు ఏం చేస్తారంటే వాక్యం నేర్చుకోవడానికి ఎటువంటి అవకాశం ఉండదు. కానీ సంఘంలో 1 సంవత్సరం ఉండి వాక్యం నేర్చుకుని ఏమయ్యారంట? వాక్యమును బోధించిరి. మొట్టమొదటి అంత్యొకయలో శిష్యులు ఏమనబడ్డారంటే క్రైస్తవులు అనబడిరి అని చెప్పేశాడు. కాబట్టి అంత్యొకయలో అపోస్తులు మొట్టమొదట క్రైస్తవులుగా పిలవబడ్డారు, క్రైస్తవులుగా చేయబడ్డారు. ఎందుకంటే వారు సంవత్సరం అంతా సంఘంతో కలిసి సంఘంలో ఉండి ఏం చేశారంటే వాక్యం బోధిస్తే అంత్యొకయలో ఉన్న సంఘం ఎలాంటిదంటే కనుక వాక్యం నేర్చుకునే సంఘం. కాబట్టి వాక్యం నేర్చుకోలేని వాళ్ళు, వాక్యం మీద ఆసక్తి చూపలేని వారు, వాక్యం చెప్తున్నా బ్రతుకులు మారలేని వాళ్ళు క్రైస్తవులు ఎలా అవుతారు? ఒకసారి ప్రశ్న వేసుకోండి. ఎందుకంటే ఎవరికి వరకు అర్థమైపోద్దండి. 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు అపోస్తులకి నేర్పించాడంటే కనుక, మళ్ళీ చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు వాళ్ళకు బోధించాడంటే కనుక అసలు టీచింగ్ అనేది, బోధ అనేది, నేర్చుకోవడం అనేది ఎంత ప్రాముఖ్యం అంటే చాలా ప్రాముఖ్యమండి. కాబట్టి వారు సంఘంలో ఉన్నవారు సంవత్సరం ఉండి వాక్యాన్ని నేర్చుకున్నారంటే కనుక, వారు బోధిస్తే నేర్చుకున్నారంటే కనుక ఆ నేర్చుకున్న వారిని, బోధించిన వారిని ఏమన్నాడంటే మొట్టమొదట క్రైస్తవులు అనబడ్డారు. అంటే మొట్టమొదట క్రైస్తవులు అయ్యింది ఎక్కడంటే ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడతారో, ఎవరైతే వాక్యం వింటారో, వాక్యం విని క్రీస్తు సంఘంలో ఎవరైతే చేర్చబడతారో వారు మొట్టమొదట. క్రీస్తు సంఘంలో చేర్చబడిన ప్రతి వ్యక్తి ఎవరు కాదంటే క్రైస్తవుడు కాదు. అది 100%. ఎందుకంటే అసలు ఒక వ్యక్తి బోధించాలని, అక్కడ బోధించిరనే మాటను చూడండి. అక్కడ ఏమని? వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అంటే సంఘంలో లేనివాడు, సరైన సంఘంలో లేనివారు, క్రీస్తు సంఘంలో లేనివారు ఎలాంటి వారు కాదంటే క్రైస్తవులుగా పిలవబడ్డానికి కానీ, క్రైస్తవులు అనబడ్డానికి కానీ ఎటువంటి అవకాశం లేదు. ఒక వ్యక్తి టీచింగ్ చేయాలంటే లేదా ఒక వ్యక్తి బోధించాలంటే కనుక ఎక్కడ ఉండాలంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, 2వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. 2వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. అందరూ తేయండి. 2వ అధ్యాయము 17వ వచనం. కావున ఇటు సంగతులకు చాలినవాడెవడు?
మేము దేవుని వాక్యమును కలిపి చెరిపడి అనేకుల వలె ఉండక నిష్కపటం గలవారమును దేవుని వల్ల నియమింపడున్నారు ఏంటి క్రీస్తు నందు అని చెప్పేశాడు. క్రీస్తు నందు అంటే ఆయన శరీరం నందు, ఆయన సంఘము నందు. ఆయన సంఘము నందు ఎవరైతే లేరో వారు బోధించడానికి అర్హులు కాదు. వారు బోధలేనా, వారు బోధలు ఫాలో అవునా, వారి బోధల ప్రకారం ఎవరైనా బ్రతికినా సరే ఎటువంటి యూజ్ ఉండదండి. అది చెప్పేసి అక్కడ క్రీస్తు నందు దేవుని ఎదుట ఏం చేస్తున్నాం, బోధించుచున్నాము. మేము ఎక్కడున్నామంటే క్రీస్తు నందు ఉన్నాం, క్రీస్తు సంఘంలో ఉన్నాం. ఆయన సంఘములో ఉండి ఆయన యందు ఉండి మేమేం చేస్తున్నామంటే బోధిస్తున్నాము. క్రీస్తు సంఘంలో లేకుండా ఎవరైనా బోధ చేసినా సరే ఎటువంటి ఉపయోగం ఉండదండి. ఎందుకంటే వారి బోధలన్నీ మారినా, వారి జీవితాల్లో ప్రలోభం చేయబడినా, వారి జీవితాలు మార్చబడినా సరే వారు క్రైస్తవులు అవడానికి ఎటువంటి అవకాశం ఖచ్చితంగా లేదు. కాబట్టి మొట్టమొదటి బోధించిందే శిష్యులైతే వాళ్ళు ఎక్కడ బోధించారంటే అంత్యోక్యలో ఉన్న సంఘానికి. అంత్యోక్య సంఘం అనుకుంటారు చాలా మంది. అది అంత్యోక్య అనేది ప్రాంతం. ఆ ప్రాంతంలో ఉన్న సంఘానికి బోధించారు ఎవరంటే శిష్యులు, అపోస్తులు, యేసులో ఏర్పాటు చేసుకున్న 12 మంది. వీళ్ళు ప్రకటించారు కాబట్టి వీళ్ళు చెప్తున్నారు ఏమనంటే మేము నిష్కపటం గలవారమును దేవుని వల్ల నియమింపబడిన ఉండి క్రీస్తు నందు దేవుని ఎదుట ఏం చేస్తున్నాం, బోధించున్నాము అని చెప్పేశాడు. నాడు ఎవరు పడితే వాళ్ళ చేత మీటింగ్లు పెట్టించుకోవడాలు, ఎవరి చేత వాళ్ళ చేత మ్యారేజ్లు చేయించుకోవడాలు, ఎవరు పడితే వాళ్ళ చేత ఇష్టానుసరి కార్యక్రమాలు జరిపించుకోవడాలు, రకరకాలన్నీ చేస్తారు చాలా మంది. అసలు మనకు చేసే కార్యక్రమము, మనకు బోధించే బోధకుడు అసలు క్రీస్తు నందు ఉన్నాడా, క్రీస్తు సంఘంలో ఉన్నాడా, శరీరం అనే ఆయన సంఘం కొరకు ఆయన పడిన పాటలలో అన్నాడు. చూడండి ఒకసారి, అసలు సంఘం రావడం కొరకు ఎంత కష్టపడ్డాడండి యేసుప్రభువు వారు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:24 కొలస్సీయులకు రాసిన పత్రిక 1:24 ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించున్న శ్రమలు యందు సంతోషించచ్చు సంఘమును ఆయన శరీరం కొరకు. యేసుప్రభువు శ్రమ పడ్డారంటే మన గురించి అంటారు చాలా మంది. ఆయన పడింది శ్రమ మన గురించే కానీ మనల్ని ఎక్కడ పెట్టాలని, ఆయన సంఘంలో పెట్టాలని. అదే చెప్పేశారు అక్కడ. సంతోషించచ్చు సంఘమును ఆయన శరీరమునకు, సంఘమును ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కోదవైన వాటి యందు నా శరీరమందు ఏం చేశాను, సంపూర్ణము చేయుచున్నాను అని చెప్పేశాడు. అంటే క్రీస్తు ప్రభువు వారు ముళ్ళ కిరీటం పెట్టుకున్నది, చేతిలో మేకులతో కొట్టించుకున్నది, కాళ్ళలో మేకులతో కొట్టించుకున్నది, బల్లో పోటుతో కొట్టించుకున్నది, వెనకాల కొరడాలతో దేహాన్ని చీలిపోయేలా చేసుకున్న దేని గురించి అంటే కనుక సంఘం అనే ఆయన శరీరం కొరకు. ఆ సంఘములో ఎవరైతే అందులో చెప్పేసారు అక్కడ అంత్యోక్యలో ఉన్న సంఘములో ఉండి ఏం చేశారంటే వాళ్ళు సంవత్సరం అంతా వాక్యం నేర్చుకున్నారు. అంటే సరైన సంఘంలో లేకుండా వాక్యం నేర్చుకున్నా, సరైన సంఘంలో లేకుండా బైబిల్ నేర్చుకున్నా, సరైన సంఘంలో లేకుండా నువ్వు సువార్థికుడైనా బోధకుడైనా నువ్వు క్రైస్తవుడు అనడానికి ఎటువంటి అవకాశం లేదు. కాబట్టి క్రైస్తవులు అవ్వాలన్నా, సంఘముల నుండి వాక్యం నేర్చుకోవాలన్నా అసలు ఏ సంఘంలో నుండి వాక్యం నేర్చుకుంటున్నారు, ఏ సంఘం ద్వారా బోధ నేర్చుకుంటున్నారు? అసలు ఎవరైనా ఈనాడు యూనివర్సిటీలు, మినిస్ట్రీస్ లేదా కాలేజెస్ రకరకాలు ఉన్నాయి. అసలు మనం బోధ నేర్చుకోవాలంటే దేని ద్వారా నేర్చుకోవాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. 3వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున అని చెప్పేశాడు. దేవుడు పరలోకంలో ఏం చేశాడంట, నిత్య సంకల్పం చేశాడంట. ఎవరని చేశాడు? క్రీస్తునందు చేశాడు. ఆ క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి, అంటే భూమి మీద ఉన్న క్రీస్తు సంఘము, భూమి మీద ఉన్న క్రీస్తు రక్తం చేత కడగబడిన సంఘము ఇక్కడ బోధ చెప్తుంటే ఎవరు వినాలి? పరలోకంలో ప్రధానులు వినాలి, అధికారులు వినాలి. సంఘం ద్వారా ఎవరైనా బోధ నేర్చుకోవాలన్నా, ఎవరైనా వాక్యం నేర్చుకోవాలన్నా సరే ఎక్కడుండి నేర్చుకోవాలంటే బోధించే వాళ్ళు క్రీస్తునందు ఉండాలి. బోధ కూడా ఎక్కడి నుంచి నేర్చుకోవాలంటే సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి అని చెప్పేశాడు. నాడు కాలేజ్ ద్వారా నేర్చుకునే వాళ్ళు కొంతమంది, క్యాంపస్ల ద్వారా, అంటే లోకంలో ఎలా క్యాంపస్లు, కాలేజెస్లు, ప్రిన్సిపల్ ఎలా అయితే ఉన్నారో ఈనాడు కూడా అదే సిస్టమేటిక్ అంతా బైబిల్లోకి తీసుకొచ్చేసి చాలా మంది ఏం చేస్తారంటే కాలేజెస్ డిప్యూటీ డైరెక్టర్లో లేదా జాయింట్ డైరెక్టర్స్లో లేదా ప్రిన్సిపల్లో లేదా కోఆర్డినేటర్స్ ఇలా రకరకాలైన వాళ్ళు తయారైపోతున్నారు. అంటే దేని ద్వారా వాక్యం నేర్చుకోవాలంటే సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి అని చెప్పేశాడు.
కాబట్టి ఎవరైనా వాక్యం సంఘంలో ఉండి సంవత్సరం అంతా వాక్యం నేర్చుకోవాలంటే అది క్రీస్తు సంఘమే ఉండాలి, బోధించే వాళ్ళు కూడా క్రీస్తునందు ఉండాలి. క్రీస్తునందు లేకుండా క్రీస్తు సంఘంలో ఉండకుండా ఏ బోధ నేర్చుకున్నా వారు క్రైస్తవులు అవడానికి, వారు కడగబడి క్రీస్తు రక్తంలో కడగబడ్డారని భ్రమపడతారు, కానీ వారు నిజంగా ఎవరు కాదంటే ఖచ్చితంగా క్రైస్తవులు కాదు. కాబట్టి క్రైస్తవులు ఎవరంటే మొట్టమొదట క్రీస్తునందు ఉన్నవారు, క్రీస్తునందుండి వాక్యం నేర్చుకుని ఆ బాప్తిసం పొంది రక్షించబడిన వారు ఎవరంటే నిజ క్రైస్తవులు. అది మొదటి విషయం. రెండవ దాన్ని చూద్దాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని చెప్పేశాడు. ఎవరంటే అపోస్తలుడైన పౌలు. ఏం చెప్తున్నాడంటే, ఏం రాస్తున్నాడంటే ఆయన, మీరు ఎవరి పోలి నడుచుకోవాలంటే నన్ను పోలి నడుచుకోవాలి. పౌలుని పోలి మనం ఎందుకు నడుచుకోవాలి? పౌలుని చూసి మనం ఎందుకు వెంబడించాలి? పౌలు అడుగుజాడల్లో మనం ఎందుకు నడవాలి? పౌలు ఆలోచనలు మనకి ఎందుకు ఉండాలి? పౌలు లాంటి స్వభావం మనకి ఎందుకు ఉండాలంటే, పౌలు ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడంటే క్రీస్తు లాంటి స్వభావం కలిగి ఉన్నాడు. క్రీస్తును పోలి అంటే క్రీస్తు ప్రభువు ఎలా ఉన్నారో యాస్టీజ్ అలా ఉండేలా బ్రతికాడు ఎవరంటే పౌలు గారు. అందుకోసమే ఆనాడు కొరింథీలో ఉన్న ఒక సంఘానికి చెప్తున్నాడు ఏమనంటే, మీరు నన్ను పోలి నడుచుకుంటే సరిపోతుంది. అంటే ఒక వ్యక్తి ఈ స్టేట్మెంట్ చెప్పాలంటే కనుక, ఒక వ్యక్తి ఈ స్టేట్మెంట్ మాట్లాడాలంటే కనుక, ఈ నోట్లోంచి మాట బయటికి రావాలంటే కనుక ఎంత గట్స్ ఉంటే, ఎంత బ్రతుకుంటే వస్తుందండి. బ్రతుకు లేనోడికి నన్ను పోలిచి నడుచుకోవడానికి చెప్పడానికి అవకాశం ఉండదండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మనకు మాదిరించిపోయిన దేనికి? తన అడుగుజాడలో నడుచుకోవడానికి. మరి తన అడుగుజాడలో నడుచుకుని నిరూపించిన వ్యక్తి ఎవరంటే అపోస్తలుడైన పౌలు. ఆయన నడుచుకుని ఏం చెప్తున్నాడంటే, మీరు నన్ను పోలి నడుచుకుంటే సరిపోతుంది అన్నాడు. చూడండి అక్కడ, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం. మీరును అంటే సంఘము, మీరును ఏం చేయాలంటే నన్ను పోలి నడుచుకోండి. కాబట్టి నన్ను పోలి నడుచుకుంటే సరిపోద్ది. ఎందుకంటే క్రీస్తు ప్రభువు వారిని ఆయన దెబ్బలు తిన్నాడా? ఈయన దెబ్బలు తిన్నాడు. ఆయన అవమానాలు పడ్డాడా? ఈయన అవమానం పడ్డాడు. ఆయన సరిగా బ్రతికాడా? ఈయన బ్రతికాడు. ఆయన పాపం లేకుండా బ్రతికాడు. ఈయన అలాగే బ్రతికాడు. ఎవరంటే పౌలు గారు. అంటే ఇలాగా క్రీస్తు ప్రభువు వారిని మనల్ని కంపేర్ చేసుకుని ఆయన పోలి మనం ఉన్నామంటే కనుక సేమ్ లక్షణాలు ఉండాలండి. క్రీస్తుని పోలి మరొక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? మెల్కీసెదెకు. మెల్కీసెదెకు కూడా దేవుని కుమారుని పోలి ఉన్నాడు. అంటే దేవుని కుమారునికి ఏ అయితే లక్షణాలు ఉన్నాయో మెల్కీసెదెకు కూడా ఎలాంటి లక్షణాలు ఉన్నాయి? అలాంటి లక్షణాలు ఉన్నాయి. అలాగే మనల్ని కూడా ఈనాడు నిన్ను, నన్ను, సంఘాన్ని అంతటిని యేసు ప్రభువు వారికి ఉన్న లక్షణాలే నాకున్నాయి అనేటట్టు ఉండాలంటే కనుక ఎన్ని లక్షణాలు తెచ్చుకుంటే మనం అలా చెప్పగలమండి? ఒక సంఘానికి ఒక వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చాడంటే చాలా విషయం. ఇదేంటంటే సంఘం అనేది ఒక యూనివర్సల్ థింగ్, ఒక యూనివర్సల్ చర్చ్. కాబట్టి ఒక యూనివర్సల్ చర్చ్కి ఒకడైనా పౌలు చెప్తున్నాడు అంటే ఏమనంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్నంటే అది చాలా లోతైన విషయం. కిందకి చెప్పాడు, మీరు అన్ని విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మేము నేను చేస్తున్నాను, మెచ్చుకొనుచున్నాను. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను కాబట్టి నేను చెప్పే కట్టడల్ని, నేను చెప్పే ఆజ్ఞల్ని మీరు గైకోండి అని కరాఖండితంగా చెప్పాడు. ఎందుకు చెప్తున్నాడంటే ఆయన ప్రేమపూర్వకంగా, లేదా ఖండించి ఎందుకు మాట్లాడతారంటే ఆయన పౌలు గారు, నేను బ్రతుకుతున్నాను, నేను చెప్పిన ప్రకారంగా మీరు బ్రతికితే మీరేం చేస్తారు? మీరు కూడా క్రీస్తును ఎలా అయితే ఉన్నాడో, క్రీస్తు ప్రభువు ఎలా అయితే ఉన్నారో అలా పోలి జీవించడానికి, అంటే ఆయనలో ఉన్న లక్షణాలు నాలో కనబడేలా బ్రతకాలండి. ఒకసారి ఒక వ్యక్తిని చూద్దాం. మెల్కీసెదెకు చెప్పాను కదా, హెబ్రీయులకు రాసిన పత్రిక. అసలు ఈయనకి లక్షణాలు చాలా ఉంటాయండి. చూడండి అక్కడ 7వ అధ్యాయం 1వ వచనం. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చిన అబ్రహామును ఎవడు కలుసుకుని అతన్ని ఆశీర్వదించునో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చునో ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరం యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజు అనియు, తర్వాత సమాధానపు రాజు. అంటే క్వాలిటీ. యేసు ప్రభువు సమాధానకర్త అయితే ఈయన ఎవరు? సమాధానపు రాజు. ఎవరు? మెల్కీసెదెకు. అంటే మెల్కీసెదెకు యేసుక్రీస్తు వారు లాంటి గుణగణాలు, లక్షణాలు ఉన్నాయండి. సమాధానపు రాజు అని అర్థం ఇచ్చినట్టు షాలేము రాజు అని అర్థము. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలంలో ఒక ఆది అయినను జీవనకు అంతమైన లేనివాడే అండి. ఎవరిని పోలి ఉన్నాడు? దేవుని కుమారుని పోలి ఉన్నాడు. మెల్కీసెదెకు ఈయన ఒకటి కాదు, ఆయన వేరు ఈయన వేరు. కానీ దేవుని కుమారుడని క్రీస్తు ప్రభువు ఎవరైతే ఉన్నారో, యేసుక్రీస్తు ఎవరైతే ఉన్నారో ఆ యేసుక్రీస్తును పోలి ఉన్నాడు. ఎవరంటే మెల్కీసెదెకు.
అంటే ఆయనలో కొన్ని లక్షణాలు ఏదైతే ఉన్నాయో క్రీస్తు వారిలో, ఈయనలో కూడా అలాంటి లక్షణాలు ఉన్నాయి. క్రీస్తు వారిలో సమాధానం ఉంది, మనలో సమాధానం ఉందా? క్రీస్తు వారిలో ప్రేమ అనే గుణం ఉంది, మనలో ఉందా? అలాగే క్రీస్తు వారు దూషిస్తే బదులు దూషించక ఆయన నోట ఏ కపటం లేదన్నాడు. మన ఎందుకు కపటం ఉందా? మరి పోలి నడుచుకోవడం అంటే అర్థం ఏంటంటే ఆయనలో ఈ లక్షణం లేదు, నాలో ఎందుకు లేదు? ఆయనలో లక్షణం ఈ లక్షణం ఉంది, నాలో ఎందుకు లేదు? ఆయనలో ఈ లక్షణం లేదు, నాలో ఎందుకు ఉంది అని ఆలోచించాయి. అలా ప్రతి దాన్ని క్రీస్తుని కంపేర్ చేసుకుని బ్రతికితే కనుక ఒకానొక రోజుకి సంఘానికి మనమే చెప్పొచ్చేమని అంటే కనుక నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకుంటే సరిపోతుంది. ఆ స్టేట్మెంట్ చెప్పాలంటే సింపుల్గా మీకు లైన్లో రాశాడు, కానీ అది ఎంత అర్థం అంటే చాలా లోతండి. అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. కాబట్టి క్రీస్తు వారిలాగా ఎవరైనా తయారైకపోయినా, క్రీస్తు వంటి వారిలాగా ఎవరైనా తయారైకపోయినా ఖచ్చితంగా ఏముండదంటే వారు క్రీస్తును పోలి నడుచుకోవడానికి ఎటువంటి అవకాశం ఖచ్చితంగా ఉండదండి. చదివేద్దాం. 11వ అధ్యాయం మొదటి వచనం. నేను అంటే వ్యక్తిగతంగా తనను తాను రిప్రజెంట్ చేస్తున్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకొని చిన్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. మనం బాప్తిస్మలో మాట్లాడతాం ఏమనంటే బ్రతికితే ఆయన చనిపోతే ఆయన, బ్రతికితే ఆయన చనిపోతే ఆయన అన్నప్పుడు బ్రతికితే ఆయన కొరకు బ్రతుకుతున్నామా? ఆయనలా మాట్లాడుతున్నామా? ఆయనలా చూస్తున్నామా? ఆయనలా నడుస్తున్నామా? ఆయనలా ఆలోచిస్తున్నామా? ఆయనలాంటి స్వభావాలు, ఆయనలాంటి గుణగణాలు మనలో ఉన్నాయి ఒకసారి. అంటే క్రీస్తును పోలి ఎవరైతే నడుచుకుంటున్నారో వారే క్రైస్తవులు. కానీ క్రీస్తును పోలి ఎవరైతే నడుచుకోకుండా క్రీస్తుకి యాంటీగాను, క్రీస్తు ప్రభువారిని మనల్ని పక్కన పడితే వ్యతిరేకంగా బ్రతుకులు ఎవరైతే ఉన్నాయో వారు మటుకి క్రైస్తవులు కాదు. దయచేసి ఆలోచన చేసుకోండి. నేను క్రీస్తులా పోలి నడవడానికి నేను ప్రయత్నం చేయకపోయినా, క్రీస్తు లాంటి గుణగణాలు నాలో రాకపోయినా అతను ఎవరు కాదంటే క్రైస్తవుడు, నిజ క్రైస్తవుడు ఖచ్చితంగా కాదండి. కాబట్టి ఖచ్చితంగా ఈ సంగతిని ఎరగాలి. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. 4వ అధ్యాయం 12వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము. యేసుక్రీస్తుని ఎవరైనా తృణీకరించారా భూమి మీద? ఎవరో తృణీకరించలేకపోయారు. ఆయన పట్టుకుందామన్నారు, ఆయన ఎక్కడ దొరకలేదు. వాళ్ళకి ఎందుకు దొరకలేదంటే కనుక అసలు ఆయనలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించారని చెప్పారు. అంటే యేసుక్రీస్తు వారు అంత బోల్డ్ స్టేట్మెంట్ చెప్పాడంటే కనుక ఎంత గట్స్ కలిగి బ్రతికితే చెప్తాడండి ఆయన. అలాగే మనం కూడా మనలో కొంతమంది తృణీకరిస్తున్నారంటే కనుక దేన్ని బట్టి తృణీకరిస్తారో? మాటలు సరిగా లేకపోతే తృణీకరిస్తారు, ప్రవర్తన సరిగా లేకపోతే తృణీకరిస్తారు, విధేయత సరిగా లేకపోతే తృణీకరిస్తారు. అలాగే మాదిరి అని చెప్పేసి చూడండి అక్కడ, నీ యవ్వను బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము అని చెప్పేశాడు. ఈనాడు చాలా మంది యవనస్తులు తృణీకరిస్తారు, పెద్దవాళ్ళు కూడా తృణీకరిస్తారు. ఎందుకు తృణీకరిస్తారంటే ఒకళ్ళు మనం తృణీకరిస్తున్నారంటే కారణం ఏంటంటే మన స్వభావం సరిగా లేదు. యేసు ప్రభువు ఎవరో తృణీకరించేలా బ్రతకలేదండి. ఆయన ఎందుకు బ్రతకలేదంటే కనుక ఎవరికి ఛాన్స్ ఇవ్వలేదు. తనను ఎప్పుడో ఒకసారి ఒకటే అనుకోలేండి, మీరు జీవితంలో అనుకున్నారో లేదు తెలియదు, కానీ నన్ను ఎవరూ పట్టుకోలేనంత స్థాయిలో మనం ఉండాలి. అసలు నన్ను పట్టుకోవాలని మీకు అవకాశం కూడా ఉండదు మన ఇంట్లో కానీ, సమాజంలో కానీ, సంఘంలో కానీ. అది నేను యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము. నెక్స్ట్ ఏం చెప్పేశాడు? మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను. మాటలు సరిగా లేకపోతే తృణీకరిస్తారు, ప్రవర్తన సరిగా లేకపోతే తృణీకరిస్తారు, ప్రేమ సరిగా లేకపోతే అంటే నటించే ప్రేమ, నకిలీ ప్రేమ చూపిస్తే తృణీకరిస్తారు. నెక్స్ట్ ఏం చెప్పేశాడు? పవిత్రతలోను, విశ్వాసములోను. విశ్వాసులకు ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. మరి క్రీస్తు ప్రభువు భూమి మీద 33.5 సంవత్సరాలు, కేవలం 33.5 సంవత్సరాలు. మీ జీవితాలు చూసుకుంటే ఇంకా 33.5 సంవత్సరాలు వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి 33.5 సంవత్సరాల్లో ఆయన చేసినవి మనం ఎందుకు చేయలేకపోయాం? ఆయన సాధించినవి మనం ఎందుకు సాధించలేకపోయాం? ఆయన భూమి మీద ఇదే శరీరంతో పుట్టిన తర్వాత ఇదే శరీరంతో పుట్టిన ఆయన జయించగలిగాడు, ఇవన్నీ చేసి సాధించి చూపించాడు. ఇదే శరీరంలో ఉండి క్రీస్తు వంటి వారుగా క్రీస్తును పోలి నడుచుకుంటలేదంటే కనుక వారు క్రైస్తవులు ఎలా అవుతారండి? వారు నామకార్థ క్రైస్తవులు, నకిలీ క్రైస్తవులే. కానీ క్రైస్తవులు అంటే క్రీస్తును పోలి మాత్రమే బ్రతికేవారు. పవిత్రతలోను, విశ్వాసం ఎలా ఉండాలి? మాదిరి. నిన్ను వచ్చే వరకు చదువుట ఎందును, హెచ్చరించట ఎందును, బోధించట ఎందును ఏం చేయాలి? జాగ్రత్తగా. అంటే చెప్పిన సంగతులను మరలా చదువుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? మరలా మన బ్రతుకు లేకపోతే కనుక ఇదిగో నేను గాడి తప్పుతున్నాను, నేను ట్రాక్ తప్పుతున్నాను, మరలా సరైవడానికి అవకాశం ఉంటుంది. అందుకని నేను వచ్చే వరకు నువ్వు చదువుటి ఎందును, బోధించటి ఎందును, హెచ్చరించటి ఎందును జాగ్రత్తగా ఉండము అని చెప్పేశాడు. కాబట్టి ప్రవర్తనలో ఎలా ఉంటున్నావు, విశ్వాసంలో ఎలా ఉంటున్నావు, ప్రేమలో ఎలా ఉంటున్నావు,
పవిత్రతలో ఎలా ఉంటున్నామని ప్రతి దాన్ని క్రీస్తుని మనల్ని కంపేర్ చేసుకొని క్రీస్తు లాగా క్రీస్తు వంటి వారిగా ఎవరైతే బ్రతుకుతున్నారో వారే క్రైస్తవులు. కానీ మిగతా వారందరూ ఎవరని అంటే కనుక నకిలీ క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు, డూప్లికేట్ క్రైస్తవులు, పైకి ఏదో మనుషుల దగ్గర మెప్పు పొంది తమ పాత రోత జీవితాన్ని ఇంకా విడిచిపెట్టకుండా బ్రతికే వారందరూ డూప్లికేట్ క్రైస్తవులు. కాబట్టి క్రీస్తు వంటి వారు మాత్రమే, క్రీస్తుని పోలిని బ్రతికే వారు మాత్రమే ఎవరంటే నిజ క్రైస్తవం. రెండో విషయం అది. మూడో విషయం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. 4వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. 4:19. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు, ఏర్పడటం అంటే అది సామాన్యమైన పని కాదు. ఎవరి స్వరూపము? క్రీస్తు స్వరూపం. దేవుడు కూడా అండి, దేవుడు చాలా న్యాయవంతుడు అండి. దేవుడు ఎలాంటి వాడు అంటే యథార్థవంతుడు. దేవుడు క్రీస్తు వారు పరిశుద్ధాత్మరు తన పోలికలో తన స్వభావంలో మనల్ని చేశారు. ఎవరిని చేశారు? నరులను చేశారు. తన పోలిక, తన స్వరూపము, తన స్వభావం, తన స్వభావంతో తన స్వరూపంతో భూమి మీద పవిత్రులుగా యథార్థవంతులుగా పుట్టిస్తే మనం ఏం చేసుకుంటున్నామంటే ఆ స్వరూపాన్ని, ఆ పోలికని, ఆ స్వభావాన్ని పాడు చేసుకున్నాం. మరలా పాడు చేసిన తర్వాత మరలా క్రీస్తు ప్రభువుని బలి చేసి ఆయన రక్తంలో మీరు కడిగితే మరలా మీరు ఏమవుతారంటే మరలా సేమ్ తన పోలిక తన స్వరూపంలోకి వస్తారని చెప్పాడు. మరి బాప్తిసం పొందిన తర్వాత ఒక పిల్లవాడిని యవనస్తుడు అయ్యే వరకు త్రొట్టెలకుండా చూడాలంటే తల్లిదండ్రులకి పెద్ద టాస్క్. తెలుసు లేదు, ఇప్పుడు పిల్లలు కనేస్తున్నారు అనుకున్నారు, కానీ పిల్లల కనిన వారు పడిన క్షోభ నిజంగా పిల్లలు లేని వారు చాలా ధన్యులు. ఎందుకంటే అసలు కూతురు కానీ కొడుకు కానీ రెక్లెస్గా ఇష్టానుసారంగా తల్లిదండ్రులే బాధ పెట్టేవారుగా, తల్లిదండ్రులే పొడిచేవారుగా ఉన్నాడు ఈనాడు. మరొక పిల్లల్ని తయారు చేయడం అంత కష్టమైపోయినప్పుడు అసలు క్రీస్తు స్వరూపం మనలోకి రావాలంటే ఎంత కష్టపడాలి మనం? అలా చెప్పేశాడు, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు అంటే మనలో తయారయ్యే వరకు ఎలా ఉంటుందంటే మనకి 9 నెలల స్త్రీని అడగండి, పురుషులు ఎవరైనా, అసలు ప్రసవేదన ఎంత భయంకరంగా ఉంటుంది. సంఘము ఒక తాటిలోకి రావాలన్నా, సంఘము క్రీస్తు స్వరూపంలో రావాలన్నా అసలు సువార్తికుడికి ఏం కలుగుతుందంట? ఆల్రెడీ ప్రసవేదన కలిగింది ఆయనకి, మరలా మీ వల్ల కలుగుతుందని చెప్పాడు. చూడండి, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై. క్రీస్తు స్వరూపం మీలో రావాలంటే కనుక మీరు ఏ తప్పు చేసినా నన్నే అంటారు, మీరు ఏ తప్పు చేసినా సువార్తికుని అంటారు, మీరు ఏ తప్పు చేసినా బోధకుడిని అంటారు. అట్టుకొచ్చి మీరు తప్పులు చేస్తుంటే, మీరు రహస్యంగా పాపాలు చేస్తుంటే, మీరు సీక్రెట్గా బూతులు ఆడుతుంటే, మీరు సీక్రెట్గా గొడవలు చేసుకుంటే అన్ని ద క్రెడిట్ గోస్ టు సువార్తికుడు. అందుకోసమే ఆల్రెడీ ప్రసవేదన పడ్డాడంట పౌలు గారు. మరలా అనే పదం ఎప్పుడు వాడతాం? సెకండ్ టైం లేదా థర్డ్ టైం లేదా ఒకటి కంటే ఎక్కువ సార్లు ఉన్నప్పుడు మరలాని వాడతాం. మరలా తప్పు చేశాడండి ఈయన అంటే అంతకుముందు చేశాడనే. అలాగే సంఘం కూడా ఒకసారి గల్తీ సంఘాన్ని గురించి పౌలు గారు ప్రసవేదన పడితే మీకోసం నేను మరలా ప్రసవేదన పడవలసి వస్తుంది అన్నాడు. చూడండి, ఆయన మీ విషయమై మరలా నాకు ప్రసవేదన కలుగుచున్నది, మిమ్మల్ని గూర్చి ఎటు తోచక. కొంతమంది జీవితాల్లో సంఘాల్లో చూస్తే వాళ్ళ గురించి ఏం చేయాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో, ఏం చెప్పాలో, మరలా ఎలా తీసుకురావాలో, లేదా మరలా ఎలా బతికించాలో అర్థం కాదండి. అందుకని మీ గురించి నేను ఎటు తోచుకున్నాను. నేను ఎప్పుడే మీ మధ్యకు వచ్చి మరొక విధంగా మీతో మాట్లాడుకోవచ్చును, అసలు మీ గురించి నాకు అసలు ఎటు తోచుకుంది, ఆయన పరిస్థితి ఏంటి అలా అయిపోయింది, ఈ పరిస్థితి ఏంటి ఎలా అయిపోయింది అని సంఘంలో తప్పడడుగులు వేసిన, సంఘంలో మనం తప్పిపోయినా, సంఘంలో సరిగా బ్రతకపోయినా, క్రీస్తు స్వరూపం మన యందు ఏర్పడకపోతే ఏమవుతుందంటే సువార్తికుడికి మరలా ప్రసవేదన కలుగుతుంది. ప్రసవేదనే భయంకరం అయితే కానీ మరలా ప్రసవేదన కలుగుతుంది చాలా భయంకరం అండి. ఏంటంటే సంఘాన్ని క్రీస్తు స్వరూపంలోకి తీసుకురావడం ఇంకా చాలా భయంకరం. ఎందుకంటే ఆ టైంలో సువార్తికుడు చచ్చిపోవచ్చు, హార్ట్ అటాక్ వచ్చేయచ్చు, ఆ శోధనలో ఈ వేదనలో సరిగా సంఘంలో సరిగా లేకపోతే, సరిగా బ్రతుకులు లేకపోతే మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోతే, ఒకరిని పట్టించుకోవడం ఒక నలుగురు గురించే మనకి హార్ట్ ఏమైపోతుందంటే చేతిలోకి వచ్చేస్తుంది మనకి. అలాంటిది సంఘం అందరూ ఒకే లెవెల్లో లేకపోతే, ఒకే స్వభావంగా లేకపోతే, ఒకే ఆలోచనతో ఒకే ఉద్దేశంతో క్రీస్తులో తయారవకపోతే కనుక ఆ వ్యక్తి చనిపోయిన ఆశ్చర్యపడవలసిన లేదు. ఎందుకంటే అసలు మీ గురించి ఎంత ప్రయాసపడుతున్నా అంటున్నాడు. చూడండి ఆయన, నా పిల్లలారా 18వ వచనం, నేను మీ యొద్ద ఉన్నప్పుడు ఆసక్తిగా ఉండుట
నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడు నువ్వు మంచి విషయంలో ఆసక్తిగానే ఉంటూ యుక్తమే. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు, ఏర్పడాలంటే ఎంత కష్టం అండి? ప్రతిదీ ఆపుకోవాలి. మనం ప్రతిదీ అంటే నోరుని కట్టుకోవాలి, కన్నుని కట్టుకోవాలి, స్వభావం కట్టుకోవాలి, మన యొక్క ఆలోచనని, మన యొక్క ఉద్దేశాన్ని, మన నడవడిని ప్రతిదాన్ని కట్ చేసేయాలి. ప్రతిదాన్ని కట్టే. కళ్ళెం ఎవరు పెట్టుకుంటారో? కళ్ళెం ఎవరు పెడతారంటే జంతువులు పెడతారు చాలామంది. కళ్ళు జంతువుల కంటే ఎక్కువ ఎవరికి పెట్టుకోవాలంటే మనిషికి పెట్టుకోవాలి. మరి మనం ఎందుకు ఒక స్వభావం రావాలన్నా, క్రీస్తు లాంటి స్వరూపం రావాలన్నా, అది ఏర్పడాలంటే కనుక మన కళ్ళాలు కావాలి అన్నిటికి. యాకోబు రాసిన పత్రిక 1:26. యాకోబు రాసిన పత్రిక 1:26 వచ్చిన. నోరుకి అదుపుంటట్లేదే మనకి. 1:26 వచ్చిన. ఎవడైనను, అందరూ తీయండి, యాకోబు రాసిన పత్రిక 1:26 నుంచి చదువుదాం. ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడని అనుకునేలా వాని భక్తి ఏంటిదంటండి? వ్యర్థమే అని చెప్పేశాడు. నీ నోరే సరిగ్గా లేదు, నువ్వు భక్తి గలవాడు ఎలా అవుతావు? నీ నోరే సరిగ్గా లేదు, నువ్వు క్రైస్తవుడు ఎలా అవుతావు? అంటే మానవుడు, క్రైస్తవుడు, క్రీస్తు రక్తంలో కడగమన్న ప్రతి వ్యక్తి తన బాడీలో ఉన్న ప్రతి పార్ట్కి కళ్ళెం పెట్టుకోవాలి. మన మైండ్ ఒంటరిగా ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తుందో, ఏం ఆలోచిస్తుందో, దుష్టంగా ఆలోచించవచ్చు, చెడుగా ఆలోచించవచ్చు, మంచిగా ఆలోచించవచ్చు. ఈ మైండ్లో కూడా పాపం జరగకుండా కళలు కంటారు చాలామంది, తెలుసా? రాత్రి కళలు వస్తాయి. ఈ కళల్లో కూడా అపవిత్రత జరగకూడదు మనకి. మరి క్రీస్తు స్వరూపం మన ఎందుకు ఏర్పడాలంటే అది చిన్న విషయం కాదు. అలాగే మనల్ని మనం కట్టుకోవడానికి కూడా, మనం కూడా క్రీస్తులా తయారవడానికి, క్రీస్తు స్వరూపంలోకి మారడానికి ఇలా ఏర్పడే వరకు మనకు ప్రసవేదన పడాలి ఎవరికి వాళ్ళు. లేకపోతే కళలో కూడా అపవిత్రత జరగకూడదండి. మనం పడుకుంటున్నాం కదా, కళలు వస్తున్నాయి కదా, అంటే కళలు ఎందుకు వస్తాయి? విస్తారమైన పనిపాట్ల వల్ల వస్తాయి. నువ్వు ఏదైతే పొద్దున ఆలోచిస్తున్నావో అదే వస్తుంది. నువ్వు పొద్దునంతా అసభ్యకరమైన ఆలోచించో, నైట్ అదే తిరుగుతుంది నీకు లోపల. యోధా రాసిన పత్రిక 1:8 వీరు అటువలనే వీరు ఏం చేస్తారంట? కళలు కనుచు శరీరాన్ని ఏం చేసుకున్నారు? కళలు కంటమేంటి, శరీరం అపవిత్రం అవుతామేంటి? ఎప్పుడైనా ఆలోచించారు ఈ విషయాన్ని? వీరు కళలు కనుచి ఏం చేస్తున్నారు? శరీరం అపవిత్రపరుచుకున్నారు. అంటే లోపల ఉన్న చెడు ఆలోచన, చెడు స్వభావం అంతరంగంలో ఉంది. మైండ్లో ఉన్నది ఏంటంటే చెడుగా వచ్చిందా, ఇక్కడ శరీరం పాడైపోతుంది, శరీరం అపవిత్ర అయిపోతుంది. శరీరం ఏమైపోతుందంటే ఆటంకం అయిపోతుందంటే దేవునికి. మీ క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడాలంటే కనుక మీ విషయమే నాకు మరలా అంటే సువార్థికుడికి పరసవేదన కలగకూడదంటే కనుక ఎవరికి వారు సరిగా బ్రతికితే ఎవరికి వారు చూసుకోవాలి. నేను కొలత వేసుకోండి, మీరు క్రీస్తు ఎలా ఉన్నాను, నేను ఎలా ఉన్నాను, ఆయన స్వరూపం నాలో ఉందా, ఆయన స్వభావం నాలో ఉందా? ఇదే శరీరంతో గట్స్ చేసి బ్రతికాడు ఆయన. మరి నేను ఎందుకు గట్స్ కలిగి సవాల్ చేసి ఎందుకు సవాల్ చేయగలరు మీరు? నేను ఈ విషయంలో కట్టుకున్నాను, మీరు నన్ను నిరూపించగలరా? నేను అబద్ధవాడి విషయంలో నన్ను పట్టుకోలేరు అని అనగలరా మీరు? నేను బూతులు ఆట నా నోటి నుంచి బూతులు రావు అని గట్స్తో చెప్పగలరా? నేను చెడు ఆలోచన గట్స్తో చెప్పగలరా? నా స్వభావము తప్పటడుగులు లేవు, నా నడకలు కరెక్ట్గా లేవు, నా ఆలోచనలు లేవు, నా పడకలు అన్ని కరెక్ట్గా ఉన్నాయి, అన్ని కరెక్ట్గా నాలో ఎవరైనా పాపం స్థాపించి చెప్పగలరా యేసువారు అంటే? ఇప్పుడు ఎవరు చెప్పలేరు. యేసుక్రీస్తు వారిలో చేసిన ఛాలెంజ్ చేయలేకపోతున్నారంటే క్రీస్తు స్వరూపం ఏర్పడేలాగా ప్రయాసపడతలేదని చాలా మంది. వీరు కళలు కనుచు శరీరమును అపవిత్రపరుచుకున్నారండి. అంటే లోపల కళ్ళ ఇక్కడ బాడీలో ఏం జరుగుతుంది? అపవిత్ర జరుగుతుంది. ఆ బాడీలో ఉన్న సైక్లింగ్ ఏం జరుగుతుంది అంటే కళ ఏం చేస్తుందంటే దాన్ని ఎలా ప్రాక్టికల్గా చేయాలి పొద్దున ప్లాన్ వేసుకుంటాడు, రాత్రి ఆలోచన చేశాడు. కాబట్టి అసలు క్రీస్తు స్వరూపం ఏర్పడాలంటే చాలా కష్టం అండి. అది ఆ కష్టమైన సంగతిని ఇష్టంగా చేస్తే కనుక ఖచ్చితంగా మనం నెరవేర్చేయవచ్చు ఆ విషయాన్ని. గలతీయులకు రాసిన పత్రిక 4:19. గలతీయులకు రాసిన పత్రిక 4:19. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు. అదే పౌలు గారు ఎన్నోసార్లు చెప్తున్నారు మీరు ఆచారాలు పాటించకూడదు, దినాలను పాటించకూడదు, సంవత్సరాలు పాటించకూడదు అని చెప్తుంటే అలా మళ్ళీ పాటించనే నీకేం కలుగుతుంది? మళ్ళీ ప్రసవేదన కలుగుతుంది. గల్తీలో ఉన్న సంఘం హింస పెట్టేసిందండి ఏమన్నాడు పౌలు గారు. అలాగే ఈనాడు కూడా చాలా సంఘంలో ఉన్న సభ్యులు, స్త్రీలు, పురుషులు సువార్తికుని ఏం చేస్తున్నారంటే టార్చర్ చేస్తున్నారు. ఎలా టార్చర్ చేస్తున్నారు? వాళ్ళు సరిగా బ్రతకపోతేనే టార్చర్. తెలుసో లేదు మీకు? అలా బ్రతకలేనందుకు మనల్ని తిడతారు. ఇదిగో మీ సంఘం ఆవిడ అలా అక్కడేమో అలా దెబ్బలాడుతుంది మాతో, మీరు ఏ నేర్పిస్తున్నారా, మీరు ఏం ఆడుతున్నారా, సంఘ సభ్యుడు బలాదురుగా తిరుగుతున్నాడు, మీ సంఘ యవనస్తుడు ఇటు కటింగ్ ఎలా గేయించుకున్నాడు, చిరుగుపడి ఫ్యాన్లు తిరుగుతున్నాడు అంటే ఎవరికే? సంఘానికే, సువార్థికుడికి. మొదటి క్రీస్తు వరకు అవమానం కలుగుతుంది, రెండు సువార్థికుడు అవమానం కలుగుతుందండి.
అందుకోసమే గల్తీ సంఘాన్ని ఎంత రూపుదిద్దినా, ఎంత తయారు చేసినా వాళ్ళ గురించి మరలా పడుతున్నాడంటే ఆయన ఏమని అంటే మరలా ప్రసవేదం. ఒకసారి ఆల్రెడీ పడ్డాడు వాళ్ళ గురించి, మరలా మళ్ళీ మీ విషయమే, గల్తీలో ఉన్న సంఘం విషయమే. అలాగే ఈనాడు ఉన్న సంఘాలు అలా ఉంటే కనుక వారి వల్ల సంఘానికి అవమానము, సంఘ సభ్యులకు అవమానము, స్వార్థం కావు, సంఘ సభ్యులకు కూడా అవమానమే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. ఒకరు సరిగా లేకపోయినా, లేదా ఇద్దరు సరిగా లేకపోయినా, నలుగురు సరిగా లేకపోయినా సంఘానికి అవమానమే, క్రీస్తుకి అవమానమే, సంఘ సభ్యులకు అవమానం అండి. 26వ వచనం. కాగా ఒక అవయవం శ్రమ పడినప్పుడు అవయములన్నీ దాంతో కూడా శ్రమ పడిన, ఒక అవయవము ఘనత పొందినప్పుడు ఆ అవయములన్నీ దాంతో కూడా ఏమవును, సంతోషించును అని చెప్పేశాడు. ఎందుకు సంతోషించాలంటే కనుక శ్రమ పడితే శ్రమ పడాలి. వారు ఏదైనా తప్పిదంలో పడితే మనల్ని తిడతారు, వాళ్ళు చేసినందుకు వాళ్ళకి కదా శిక్ష, మరి మనల్ని ఎందుకు అంటున్నారంటే ది క్రెడిట్ గోస్ టు క్రీస్తు. అంటే క్రీస్తు ప్రభువుకు అవమానం తెచ్చేది ఎవరంటే క్రీస్తు ప్రభువు బాడీలో ఉండి తప్పులు చేసి అతిక్రమాలు చేసి ఇష్టానుసారంగా ఉండ క్రీస్తు ప్రభువులా తయారవలేని వారే క్రీస్తు ప్రభువుకి ఎప్పుడు. నిజంగా ఈ బాడీలో ఉన్న పార్ట్ ఏదన్నా పాడైపోయినాక ఏం చేస్తారు, కట్ చేసి తీసేస్తారు. మరి ఆయన బాడీలో ఉంటూ తప్పులు చేస్తూ బ్రతుకుతున్నామంటే ఆయన కట్ చేయట్లేదా అని అనుకుంటున్నారండి చాలామంది. ఆయన శరీరంలో ఉన్నంతసేపు మనం అసలు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడండి? రోమపత్రిక 8వ అధ్యాయం. దేవుడు మనల్ని పిలవడానికి ఆయన పిలుపు ఎందుకు పిలిచాడంటే 29వ వచనం, 8:29. రోమపత్రిక 8వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు అవ్వాలంటే ఒక కుమారుడు చచ్చిపోవాలి. అదేంటి? ఒక వ్యక్తి చనిపోతే పోతే కనుక, ఒక వ్యక్తి మరణం పెట్టకపోతే కనుక, ఒక వ్యక్తి ప్రాణం అర్పించకపోతే కనుక అనేక సహోదరులు రారంట. అందుకని ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు చేర్చదగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము. అంటే దేవుడు మనల్ని ముందుగా ఎరిగింది. ఇదిగో పలానా ఆవిని పిలిచింది, పలానా అబ్బాయిని పిలిచింది, పలానా అమ్మాయిని పిలిచింది, సంఘంలో ప్రతి సభ్యుడిని సభ్యురాలు పిలిచింది దేనికి? దేవుడు నిన్ను ముందుగా ఎరిగింది దేనికి? నీకు నచ్చినట్టు బ్రతకడానికి కాదు, నీ నచ్చినట్టు. ఆల్రెడీ గతించిన కాలం ఇక చాలు అన్నాడు. మాట తెలుసా, గుర్తుందా? గతించిన కాలం ఇక చాలు అంటే అయిపోయింది ఇంక నీ టైం. ఇక నుంచి నువ్వు ఎలా బ్రతకాలి? నేను పిలిచిన పిలుపు దేనికనంటే దేవుడు ముందుగా ఎరిగినో, దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారుడు యేసుప్రభువు అయితే ఆయనతో ఏమవ్వాలంట? సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించాను. నిన్ను నన్ను ముందుగా నిర్ణయించింది, ముందుగా ప్లానింగ్ అంటే ప్రీ ప్లానింగ్ చేసింది. సంకల్పములో మనం రావాలని, మన రక్తంలో కడగబడాలని, బాప్తిసం పొందాలని, క్రీస్తు సంఘంలో చేరాలి. ఎందుకంటే క్రీస్తు స్వరూపం మనం ఏం చేయాలి? ఏర్పడాలి. మరి క్రీస్తు లాంటి స్వభావం, క్రీస్తు లాంటి పోలిక, క్రీస్తు లాంటి ఉన్నతమైన గుణగణాలు మనలో ఏర్పడుతున్నాయా? క్రీస్తు లాంటి స్వభావం కలిగి ఉన్నామనుకో ఆటోమేటిక్ ఎవరి లక్షణాలు కలిగి ఉన్నట్టు? దేవుడి లక్షణాలు కలిగి ఉన్నట్టు మనం. దేవుడు ఎలా అయితే ఉన్నాడు, క్రీస్తు వారు ఎలా ఉన్నారు? ఆయన అని చదివారు ఎప్పుడైనా యేసుక్రీస్తు వారి గురించి? ఆయన అదృశ్య దేవుని స్వరూపి. యేసుక్రీస్తు వారు తండ్రి ఎలా అయితే ఉన్నాడు యాస్టిజ్ ఉన్నాడు. మరి ఆయన సంఘము, ఆయనలో ఉన్న సంఘము, ఆయన అవయవాలుగా ఉన్న సంఘము, మరి అవయవాలు ఏమో ఇష్టానుసారంగా ఉన్నాయి, క్రీస్తు ప్రభువు పవిత్రంగా ఉన్నారు. ఇది ఎంత అవమానం అంటే ఒకసారి ఆలోచించండి దయచేసి. అంటే మూడవదిగా క్రీస్తు లాంటి స్వరూపం లేని వారు క్రైస్తవులు కాదు. దానికి ప్రయత్నించిన వారు, ఆ స్వరూపం రావడానికి వారు ప్రయాసపడని వారు క్రైస్తవులు కాదండి. చదివేద్దాం మరొక విషయాన్ని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. ప్రభు మనసును ఎరిగి ఆయనకు బోధింపగలవాడు ఎవడు? దేవుని మనసు ఎరిగి, అంటే తండ్రి అయిన దేవుని మనసు ఎరిగి తండ్రికే మనం బోధించగలమా అంటే ఖచ్చితంగా బోధించలే. ఎందుకంటే ఆయన బోధన నేర్చుకుంటున్నాం, ఆయన ఉద్దేశాన్ని నేర్చుకుంటున్నాం, ఆయన సంకల్పాన్ని నేర్చుకున్నప్పుడు ఆయన మనసు రీతి ఆయన టీచింగ్ చెప్పడం ఏంటో మనం. అందుకనే ప్రభు మనసును ఎరిగి ఆయనకు బోధింపగలవాడు ఎవడు? దేవునికి ఎవరైనా బోధించగలరంటే ప్రపంచంలో దేవునికి ఎవరో బోధించలేరు. దేవునితో సవాల్ చేసి నిలబడగలరంటే ప్రపంచంలో ఏ జ్ఞాని కూడా నిలబడలేదు. చూద్దాం, కొంతమంది నిలబడతారు అనుకుంటున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఇందు విషయమే జ్ఞానులు జ్ఞానమును నాశనం చేతును, వివేకులు వివేకమును శూన్యపరుతునని రాయబడింది. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది
ఈ లోక జ్ఞానము చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత ఎవరిని ఎరగలేదు, దేవుణ్ణి ఎరగలేదు అంటండి. కాబట్టి దేవుణ్ణి ఎరగలేని వాడు అసలు దేవునికి ఎలా బోధించగలడు? లోకంలో మేము దేవుని పట్టేసుకుంటాం, దేవుణ్ణి ప్రశ్నించగలమంట. దేవుడు ఏం చేస్తాడు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:20, 3:19-20 చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వేరేతనమే. జ్ఞానులను వారు కుయుక్తులో ఆయన పట్టుకోండి, మరియు జ్ఞానులు యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియని వ్రాయబడి ఉన్నది అని చెప్పారు. జ్ఞానులు ఎక్కడ పట్టేసుకుంటాడు దేవుడు? వారు కుయుక్తులను పట్టేసుకుంటాడు. మరి దేవునికి బోధింపగలవాడు, ప్రభు మనసు ఎరిగి ఆయనకు బోధింపగలవాడు ఎవడు? అసలు మనసు తెలిసినోడే బోధించలేడంట. మనసు ఎరగనివాడు ఎలా బోధిస్తాడు? లోకంలో ఉన్నవాడు దేవునికి ఎలా సవాల్ చేయగలడు? దేవునికి ఎలా బోధించగలడు? మనసు ఎరిగిన వాడే బోధించలేడంటండి. ఎవరు మనసు? ప్రభు మనసు ఎరిగిన వాడే బోధించలేడంట. చదివిండి ఒకసారి అది. 2వ అధ్యాయం 16వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ప్రభు మనసు ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే ఎవరు మనసు? క్రీస్తు మనసు. మనం ఎలాంటి మనసు కలిగి ఉండాలి? క్రీస్తు మనసు అని చెప్పేశాడు. కాబట్టి ఆయన మనసు చాలా సున్నితమైంది, లేదా ఆయన మనసు చాలా ప్రేమమైంది. ఆయన్ని కొట్టినోడు కూడా ఏం చేశాడంటే ఆయన క్షమించాడు. చెవు నరికైతే ఒక సైనికుడిది ఆయన మరలా స్వస్థపరుస్తాడు. ఆయన బల్లెపోడుతో పుచ్చినోడు గురించి ఏం చేశాడు? ఆయన ప్రాణం అర్పించాడు. ముళ్ళ కిరీటం పెట్టినోడు గురించి దేవుడే యేసుక్రీస్తు ఏం చేశారు? ప్రాణం అర్పించారు. ఆయన ఎవరైతే కోడలతో కొట్టారో, రక్తం ఎవరైతే కార్పించారో, దేహాన్ని ఎవరైతే చీల్చేశారో వాళ్ళ గురించి ప్రాణం పెట్టాడు. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకున్న వాళ్ళని చెప్పేశాడు. ఆ ఇశ్రాయేల్కి యేసుని ఏం చేశాడు దేవుడు? ప్రభువుగా క్రీస్తుగా నియమించను. ఇది ఇశ్రాయేలు వంశమంతా తెలుసు. ఏ ఇశ్రాయేల్ అయితే, ఏ యూదులైతే యేసుక్రీస్తుని చంపేశారో వాళ్ళ గురించి ప్రాణం పెట్టాడు. అంటే క్రీస్తు మనసు ఎలాంటిదంటే కనుక ఇతరులని క్షమించే మనసు. ఆయన మనసు ఎలాంటిదంటే కనుక ఇతరులను ద్వేషించింది, ఇతరులను ప్రేమించే మనసు అండి ఎవరిది? క్రీస్తు ప్రభువు. అందుకని మనం ఎలాంటి మనసు కలిగిన వారు ఉండాలి? అక్కడ చెప్పేశాడు, మనమైతే సంఘం, మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము అని చెప్పాడు. కాబట్టి క్రీస్తు మనసు ఉంటే కనుక ఎవరితో విభేదాలు కలిగి ఉండం, ఎవరితో వ్యతిరేకాలు కలిగి ఉండం, ఎవరితో ఇష్టానుసారంగా ఉండం. క్రీస్తు మనసు ఉంటే కనుక క్రీస్తులాగా ఉంటాము. క్రీస్తు ఎలా అయితే జీవించాడో అలా జీవిస్తామండి మనం. ఇక మనసు నుండి నేను ఎలా అని అంటాడు కొన్ని చోట్ల. మనసు దేనికి అంటే మనసు లేకపోతే ఏ కార్యక్రమం చేయలేము. మనం తప్పు చేయాలని ఏముండాలి? మనసు ఉండాలి. మన మనసాక్షి ఏం చేస్తుంది అంటే మంచిని చెడుని వివేచిస్తుంది. మరి క్రీస్తు లాంటి మనసు లేకపోతే కనుక చెడు చేయాలనే ఆలోచన కూడా మనకు వస్తుంది. మరి క్రీస్తు లాంటి మనసు ఉంటే కనుక చదివేద్దాం అక్కడ. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఏ మనసు పడితే ఆ మనసు కాదు. ఏ మనసు అంటే క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి అని చెప్పేశాడు. మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారుగా ఉండాలి. మనం ఎలాంటి మనసు అంటే క్రీస్తు యేసునకు కలిగిన మనసు. మన మనసు సరిగ్గా లేకపోయినా మనం చెడు చేస్తాము, మంచి చేస్తాం. మంచి చెడు రెండూ చేస్తున్నామంటే అది ఎవరి మనసు కాదు? క్రీస్తు మనసు కాదు. క్రీస్తు ఏం చేశాడు? మంచే చేశాడు, నీతిగానే బ్రతికాడు, పాపం ఎన్నటికీ చేయలేదంటే అంత మనసు ఏమవ్వలేదంటే మనసు కూడా పాడవలేదండి. ఎవరిదంటే యేసు ప్రభువు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. 5వ అధ్యాయం 14వ వచనం అందరూ తీయండి. 5వ అధ్యాయం 14వ వచనం. వయసుకు వచ్చిన వారు అభ్యాసం చేత, అంటే మీరు ఎప్పుడైతే మీ జ్ఞానేంద్రియాల్ని అభ్యాసం చేస్తున్నారో, వయసుకు వచ్చిన వారు అభ్యాసం చేత మేలును కీడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రులు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికి తగును. అంటే అభ్యాసం ఉంటే కనుక దానికి ట్రైనింగ్ ఇవ్వాలి. అవయవాలకి, మనసుకి మనం ట్రైనింగ్ ఇవ్వాలి. ఏంటంటే నా మనసు ఎప్పుడు కూడా చెడు ఆలోచించకూడదు, చెడు మాట్లాడకూడదు. అసలు మన నోట్లోంచి మాట రాకముందు ఎవరు తెలుసు? మన మైండ్కి తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి అక్కడ ఎవరైనా ఒక వ్యక్తి వస్తుంటే అతను ఏమనాలో ముందు డిసైడ్ చేసుకుంటాం. ఇక్కడ ప్రోగ్రామ్ చేసుకుంటాం. అతను వచ్చిన తర్వాత ఏమనాలో ఇక్కడి నుంచి డెలివరీ చేస్తాం మనం. అంటే ఇక్కడ నుంచి డెలివరీ అయ్యే మాట ఇక్కడ స్టోర్ అవుతుంది. పోస్ట్ ఇక్కడ స్టోర్ అయ్యేది సరిగా లేకపోతే కనుక ఇక్కడి నుంచి సరిగా డెలివరీ అవుతుంది. అంటే మాటలు కానీ ప్రవర్తనలు కానీ సరైన మనసు లేకపోతే చేయలేమండి. అందుకనే ఇది అపోస్తులు ఏం చెప్తున్నారు అక్కడ 2వ అధ్యాయం 5వ వచనంలో, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు
మీరును కలిగి ఉండండి అన్నాడు. క్రీస్తు లాంటి స్వభావం లేకపోయినా, క్రీస్తు లాంటి మనసు లేకపోయినా వారు క్రైస్తవులు. అసలు క్రీస్తునే లేని వారు క్రైస్తవులు ఎలా అవుతారు? అసలు క్రైస్తవులు అనే పదానికి నిదర్శనం ఎవరు? క్రీస్తు ప్రభువు వారు. మరి ఆయన మనసు లేని వాళ్ళు క్రైస్తవులు ఎలా అవుతారండి? చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 5:21. గలతీయులకు రాసిన పత్రిక 5:21. 5:21 చదువుదాం. 20-21. విగ్రహారాధన, అభిచారము, నెక్స్ట్ ఏమన్నాడు? అభిచారము, ద్వేషములు, కలహములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు అని చెప్పేశాడు. అనేకమైన ఉన్నాయంటండి. మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యం స్వతంత్రించుకుంటారని మీతో స్పష్టంగా చెప్తున్నాను. ఈ లక్షణాలు ఎవరికైనా క్రీస్తు మనసుకున్నాయా? లేవు. మరి క్రీస్తు మనసు లేని వాళ్ళకి ఉన్నాయంటే కనుక వాళ్ళు ఏం కాదు? క్రైస్తవులు కాదు. దయచేసి క్రైస్తవులను పేరు పెట్టుకోకండి. ఎందుకంటే క్రైస్తవులు అంటే క్రీస్తు లాంటి మనసు కలిగిన వారే క్రైస్తవులు. ఈ మనసులో నిజంగా ఈ విగ్రహారాధన నుంచి ఈ 21 చివరి వరకు ఏ లక్షణం లేనివాడు ఎవరు? క్రీస్తు ప్రభువు. ఇంకా ఆ లిస్టులో ఏదైనా ఉందనుకోండి, మనం ఎవరు మనసు కలిగిన వారం కాదు, క్రీస్తు మనసు కలిగిన వారము ఖచ్చితంగా కాదు. కాబట్టి 4వదిగా క్రీస్తు మనసు కలిగిన వారుగా ఉండాలి. లేకపోతే వాళ్ళు ఎవరు కాదండి? క్రైస్తవులు కాదు. మరొక విషయం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21 చదువుదాం. 2వ అధ్యాయం 21. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21. అందరూ తమ సొంత కార్యములని చూచుకొనిచున్నారు కానీ ఎవరు కార్యం చేయట్లేదు అంటే యేసుక్రీస్తు కార్యములను చూడరు అని చెప్పేశాడు. పొద్దున్నుంచి నేను ఫ్యామిలీకి ఏం తెచ్చాను, ఫ్యామిలీ కొరకు ఏం కష్టపడ్డాను, ఫ్యామిలీ కొరకు ఏం చేసావు అనుకుంటారు. కానీ ఈరోజు క్రీస్తు కొరకు ఏం చేశాను? నేను క్రీస్తు కొరకు ఈరోజు బైబిల్ చదివారా? క్రీస్తు కొరకు ఈరోజు ప్రార్థన చేశారా? క్రీస్తు కొరకు ఎవరైనా ఆదుకున్నారా? ఎవరైనా పరామర్శించారా? క్రీస్తు కొరకు ఎవరికైనా సహాయం చేశారా? క్రీస్తు కొరకు ఏం చేశారు? క్రీస్తు కార్యక్రమాల గురించి ఈరోజు ఏం చేశారు మీరు? అందుకోసం ఆ దేవుడు చెప్పాడు ఏమనంటే అందరూ ఎలాగ ఉన్నారంటే అందరూ తమ సొంత కార్యాలనే చూచుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. పని చేసుకోవడం, పనికి వెళ్తుంటే ముందు ప్రార్థన చేసి వెళ్ళామా? క్రీస్తు ప్రభువు పర్మిషన్ అడిగి వెళ్ళాం మనం? లేదు. పొద్దున్న లేచిన వెంటనే బైబిల్ చదవకుండా బయటికి వెళ్తున్నాం. బయటికి వెళ్ళి మనం ఏ పనులు చేసుకుంటాం? బైబిల్ చదవకుండా న్యూస్ పేపర్ చదువుతాం, బైబిల్ చదవకుండా మన పనులకి వెళ్తాం, బైబిల్ చదవకుండా ఏ కార్యక్రమాలు చేస్తాం? మనం క్రీస్తు కొరకు మనం ఏ కార్యక్రమాలు చేస్తున్నాం? ఏం చేశారండి? ఈరోజు ఏం చేశారు? క్రీస్తు కొరకు ఆరాధనకు వచ్చారు అంతేనా? క్రీస్తు కొరకు అసలు ఏం చేస్తున్నారు మీరు ప్రతిరోజు? కాబట్టి అందరూ ఇలాగే ఉన్నారంటే అందరూ తమ సొంత కార్యాలు చూసుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అంటే క్రీస్తు కార్యక్రమాలు చేయలేనప్పుడు క్రైస్తవుడు ఎలా అవుతాడు? అంతే కదా. ఇప్పుడు నాకు ఒక తండ్రి తన కొడుకు అంటే కనుక తండ్రి ఎలా ఏం చేస్తున్నాడో కొడుకు కూడా అలా చేస్తున్నాడు అనుకోండి, నా కొడుకు అంటాడు. మరి క్రీస్తు లాంటి స్వభావం లేనోడు క్రీస్తు కొరకు కార్యక్రమాలు చేయనోడు క్రైస్తవుడు ఎలా అవుతాడు? కాబట్టి అదే చెప్పేశాడు, సొంత కార్యాలు చూసుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. 4వ వచనంలో కూడా మీలో ప్రతివాడును సొంత కార్యములను మాత్రమే గాక ఇతర కార్యక్రమాలు చేస్తే ఎవరు కార్యక్రమాలు చేసినట్టు? క్రీస్తు కార్యక్రమాలు చేసినట్టు. ఇతర కార్యములను ఏం చేయాలంట? ఇతర కార్యములను కూడా చూడవాలి. మీరు పని చేస్తుంటే మీ కొరకు పని చేయాలి, ఇంకొకరి కొరకు పని చేయాలి. మీరు ఎవరి కొరకే? భార్య గురించా, పిల్లల గురించా, ఆస్తుల గురించా, దేని గురించి? అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 34 వచనం. 20:34. నా అవసరం నిమిత్తమును అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఏమనంటే నా అవసరం నిమిత్తమును నాతో కూడా ఉన్నవారు. నాతో ఎవరు ఉంటారు? నీతో ఎవరు ఉంటారో మీ కుటుంబం ఉంటుంది. మళ్ళీ మీతో పాటు ఎవరు ఉంటారో మీ సంఘం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరి గురించి మనం కష్టపడాలి. అదే పేశాడు, నా అవసరం నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు నరికిని, ఈ నా చేతులు తప్పులు చేసినాయి, ఈ నా చేతులు అసభ్యకరంగా ఉన్నాయి, ఈ నా చేతులు దేని కొరకు కష్టపడ్డాయి? నా అవసరం అయితే కష్టపడ్డాయి, నాతో పాటు ఉన్నవారిని కష్టపడ్డాయి. కానీ ఈ నా చేతులు సరిగా లేకపోతే ప్రార్థన చేయలేమని తెలుసా? పవిత్ర చేతులు ప్రార్థన చేయమన్నాడు. ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలుసు. నేనేం చెప్పవసరం లేదు. నేను ఎలా ఉంటున్నానో ఎలా బ్రతుకుతానో మీకు తెలుసు, మీకే తెలియదు. మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనలను సంరక్షింపవాలని పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చడు ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకున్న వాళ్ళని అన్ని విషయములలో మీకు మాదిరి చూపితనని చెప్పాను.
కాబట్టి యేసుక్రీస్తు వారి గురించి ఈరోజు ఏం చేశారు? మీ గురించి వ్యాపారాలు చేసుకున్నారు, ఉద్యోగాలు చేసుకున్నారు, మీ బాడీకి కావాల్సిన ఆహారం పెట్టారు, మీ బాడీ నిలబడేటట్టు దానికి కావాల్సిన అన్ని పోషకాలు ఇచ్చారు. కానీ మీరు యేసుక్రీస్తు కార్యక్రమాల గురించి ఈరోజే కదండి, ప్రతిరోజు ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు కార్యక్రమం చేయలేని వాళ్ళు క్రైస్తవులు ఎలా అవుతారు? చదువుదాం ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 1:4 యాకోబు రాసిన పత్రిక 1:4 మొదటి అధ్యాయము 4 చదువుదాం. మీరు సంపూర్ణులను అనునాంగులను, అంటే అసలు యేసుప్రభుని యేసుప్రభుని మనల్ని పక్కన పెడితే ఎలా ఉండాలి? సంపూర్ణంగా ఉండాలంటే అండి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను, ఏ విషయంలో అంటే అసలు ఏ విషయంలో కూడా ఏం చేయకూడదు? కొదువు లేని వారు ఉండాలి. అంటే ఎవరైనా ఆహారం కొరకు వస్తే ఆహారం పెట్టేలా ఉండాలి, లేదా ఇబ్బంది ఉంటే ఇబ్బంది తీర్చేలా ఉండాలి. అసలు మీరు ఏ విషయంలో ఎలా ఉండాలంట? కొదువ లేని వారు ఉన్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి అని చెప్పాడు. ఎంతకాలం చేయాలంటే కనుక మరి ఓర్చుకుంటూ ఎన్ని అనిపించినా ఇవన్నీ కొదువు లేకుండా చేసినా సరే దేవుడు మీ పట్ల అన్యాయం చేయడానికి దేవుడు అన్యాయస్తుడు కాడు. ఎందుకంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే కనుక యేసుక్రీస్తు కార్యక్రమాలు చేయాలి అని చెప్తున్నాడు. చదువుదాం ఒకసారి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం. అందరూ తీయండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలగజేయ ఆయన క్రియాశక్తి. ఎవరి క్రియాశక్తి? యేసుప్రభువు క్రియాశక్తి, దేవుడి క్రియాశక్తి. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలగజేయచ్చు ఆయన క్రియాశక్తిని బట్టి నేనేం చేస్తున్నాను? పోరాడుతున్నాను. ఏంటండి ఎందుకు సహించుకున్నారంటే, నేను క్రీస్తు గురించి ఆవిడ ఏదన్నా అనలేదండి. నేను అనగలరా? అనలేము. మనం విషం కక్కేస్తాం, వెళ్ళగక్కేస్తాం. నురుగా వెళ్ళగక్కువారే అన్నారు ఒక చోట. వాళ్ళు నకిలీ క్రైస్తవులు లిస్టులో చూపిస్తున్న వాళ్ళని. ఎలాంటి వారంటే కనుక ఏదైనా అనుకుంటే ఆపుకోలేక, అణుచుకోలేక, ఓర్చుకోలేక తిరిగి తిట్టేసే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏం మాట్లాడుతుంది చూడండి. అందు నిమిత్తము నాలో బలముగా, అంటే దేవుని యొక్క క్రియాశక్తి నాలో బలంగా కనబడుతుంది. నాలో బలముగా కార్యసిద్ధి కలగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేనేం చేస్తున్నాను? పోరాడుతాను. ఏంటండి అంత కొట్టేస్తుంటే మీరు తిరిగి కొట్టలేదంటండి, అంతలా తిడుతుంటే మీరు మళ్ళీ దూషించట్లేదంటండి, అంతలా నిందిస్తే మీరు ఏం మాట్లాడతలేదండి అంటే కనుక దేవుని క్రియాశక్తి నాలో పరిపూర్ణంగా బలంగా ఏం చేస్తుంది? కార్యసిద్ధి కలగజేస్తుంది. అంటే దేవుని శక్తి నాలో కనబడుతుంది. అలా కనబడేలా మనం బ్రతకాలి. యేసుక్రీస్తు కార్యం అంటే అయ్యి. ఇప్పుడు యేసుక్రీస్తు గారి కార్యక్రమాలు చేయలేని వాళ్ళు క్రైస్తవులు ఏమవుతారు? యేసుక్రీస్తు గారి గురించి ఏం సహించుకున్నా నువ్వు? నాకు యేసుక్రీస్తు గారి గురించి ఏం కావాలన్నాడు చూడండి ఆయన మోషే గారు. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప వాక్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుకుంటు కంటే దేవుని ప్రజలతో శ్రమ 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 అనిపించడమే. నాకు శ్రమలు అనిపించడమే మేలు. దేనికంటే అల్పకాలము పాప భోగాల కంటే. ఎప్పుడు ఏదో తిరగాలనిపిస్తుంది, ఏదో ఎంజాయ్ చేయాలనిపిస్తుంది, ఏదో కొనుక్కోవాలనిపిస్తుంది, ఏదో లోకంలో ఉండాలనిపిస్తుంది మనకి. వీటికంటే ఒకరోజు క్రీస్తు నిమిత్తం నన్ను తిట్టడము, క్రీస్తు నిమిత్తం నన్ను నిందించడము, క్రీస్తు నిమిత్తం నన్ను అవమానపరచడము, ఈ కోరుకోవాలని మనం ఈ కార్యక్రమాలు అంటే క్రీస్తు నిమిత్తం. క్రీస్తు నిమిత్తం నువ్వేం చేసావు, క్రీస్తు నిమిత్తం నీకేం కలిగిన ఈ రోజు అంటే కనుక ఏ ఒక్కరికి ఏమీ కలగో వాళ్ళు క్రైస్తవులు. అసలే నిందలు లేకుండా ఉండడానికే, సుఖశాంతంగా ఉండడానికి మేము క్రైస్తవులు వస్తే నిందలు ఏంటంటే అంటారు చాలామంది. లోకంలో 40 వెళ్ళి వాళ్ళు డూప్లికేట్ క్రైస్తవులు. అసలు క్రైస్తవులు అంటే నేను నిందపడేవారు, క్రైస్తవులు అంటే నేను వేదనలు అనిపించేవారు. క్రీస్తు కొరకు ఏదైనా, అందుకు నేను పోరాడుతున్నానంటే ఎవరి గురించి అంటే ఆయన క్రియాశక్తి నాలో బలంగా కార్యసిద్ధి కలగజేయడానికి నేను పోరాడుతున్నాను. మనకు అవసరమా అండి? మాకు అవసరం ఏంటి? మీలాగా అందరి చేత తిట్టించుకుని అందరిలా భరించుకోవాలంటే, అందరిలా ఉండాలంటే అంటారు మన బంధువులు. ఇక అవసరమా అంటే నాకు అవసరం. ఎందుకంటే నేను బంధువుల కొరకు అన్నీ చేశాను, నా కుటుంబంలో కొరకు అన్నీ చేశాను, నా పిల్లల కొరకు అన్నీ చేశాను. కానీ క్రీస్తు కొరకు ఈరోజు ఏం చేశాను? నేను ఏదో చేసేలా ఉండాలండి క్రైస్తవులు. ఏప్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. ఏప్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. దేవుని దివ్యవాక్యము రాబోయే శుభ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోకుండా చూసుకోవాలండి. తప్పిపోతున్నాడు అంటే క్రీస్తు నుండి ఏమైపోతున్నారో వేరైపోతున్నారు, తొలగిపోతున్నారు. కృపలో నుండి తొలగిపోయేవారు, క్రీస్తులో నుండి వేరైపోయేవారు
వాక్యాన్ని రుచి చూసిన తర్వాత తప్పిపోతున్నారంటే కనుక దేవుని యొక్క క్రియాశక్తి మనలో కార్యసిద్ధం చేయట్లేదు. కాబట్టి దేవుని దివ్యవాక్యమును రాబోయే సమయ శక్తుల ప్రభావం అనిపించిన తర్వాత తప్పిపోయిన వారును తమ విషయంలో దేవుణ్ణి క్రీస్తు ప్రభువుని ఏం చేస్తారంట, దేవుని కుమారుని మళ్ళా సిలువేయచ్చు బాహాటంగా అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్టి అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. ఎందుకంటే దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత కూడా, దేవుళ్ళలోకి మారిన తర్వాత కూడా మనం తప్పిపోయేలా ఉన్నామంటే, అస్థిరులుగా ఉన్నామంటే కనుక వీళ్ళు క్రైస్తవులు కాదండి. ఎందుకంటే క్రైస్తవులు కొద్దిసేపు లోకంలో అంటే శుభ్రంగా క్లీన్ చేసేస్తాం పంది క్లీన్ చేసిన తర్వాత మరలా అక్కడికి వెళ్తుంది, బురదలోకి వెళ్తుంది. పందితో కుక్కతో ఎందుకు పోల్చాడంటే దేవుడు, పంది కడిగేసిన మళ్ళీ అక్కడికి వెళ్తుంది. నిన్ను కడిగేశాడు వాక్యం చేత, రక్తం చేత కడిగేస్తే కనుక మరలా నువ్వు లోకంలోకి కలిసిపోతున్నావంటే నువ్వు ఎలా క్రైస్తవుడు అవుతావు? కొద్దిసేపు లోకంలో తిరిగి కొద్దిసేపు బురదలో తిరిగి మన దగ్గరికి వస్తుంది, మళ్ళీ బురద అంటించుకుని మళ్ళీ వస్తుందంటే మళ్ళీ లోకంలో కలిసిపోయి మనము దేవునిలోకి వస్తున్నామంటే కనుక వాళ్ళు క్రైస్తవులు ఎలా అవుతారండి? వారు యేసుక్రీస్తు అని బాహాటంగా అందరి ముందు ఏం చేస్తారంటే సిలువేస్తున్నారు. కాబట్టి క్రీస్తు కార్యక్రమాలు చేసేవారే క్రైస్తవులు, కానీ క్రీస్తు కొరకు ఏ కార్యక్రమాలు చేయని వారు క్రైస్తవులు కాదు. 5వ విషయం. 6వ విషయం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, ఎవరి కొరకు? మీ కొరకు. ఎవరు అసలు ఎవరి కోసమైనా మనం బాధ పెట్టారు అనుకోండి, మొత్తం వాళ్ళని ఏం చేస్తామంటే వాళ్ళ మీద మనం పళ్ళు నూరేతాం. అలాంటిది క్రీస్తు ప్రభువు వారు మన కొరకు బాధపడ్డాడు. నీకెందుకు అసలు నీ గురించి ఆయన ఎందుకు బాధపడాలి? ఆవిడ గురించి నన్ను తిట్టడం ఏంటి అంటాం మనం, ఎవరైనా తిడితే మనల్ని. ఆయన గురించి నేను పడ్డం ఏంటి నింద, నేనేం తప్పు చేశానంటే నన్ను అన్నారేంటి మీరు అంటారు, నన్ను అంటున్నారేంటి అంటారు. మరి క్రీస్తు వారు మీ కొరకు ఎందుకు బాధపడాలి? ఎందుకు బాధపడ్డాడో అంటే చూడండి, అక్కడ క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, ఎందుకు బాధపడ్డాడో రీజన్ ఏంటంటే మీరు తన అడుగుజాడల్లో నడుచుకోవడానికి బాధపడ్డాడు. క్రీస్తులాగా బ్రతకడం కొరకే మీ గురించి బాధపడ్డాడు యేసుప్రభువు గారు. చెప్పేశారు అక్కడ చూడండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకొనున్నట్లు. నడవడిక లేకపోతే ఆయన్ని మరలా మీరు సిలువేస్తున్నారు, మరలా ముళ్ళ కిరీటం పెడుతున్నారు, మరలా కొడుతున్నారు. ఇది కనపడట్లేదు, అది కనపడింది ఆ రోజు. యూదులు సిలువేసింది అందరికీ బాగడం కనపడింది, కానీ యేసుప్రభు అడుగు జాడలో ఎవరైతే నడవట్లేదు ఇంకా యేసుప్రభుని ఏం చేస్తారంటే బాధ పెడుతున్నారంటే. తన అడుగు జాడలు ఎందుకు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. ఎందుకు మాదిరి ఉంచిపోయాడు అంటే, అసలు మాదిరి అంటే అర్థం ఏంటంటే ఈయన పెట్టుకుని మనం బతికేయచ్చు, ఎవరిని పెట్టుకుని ఈయన చూత మనం బతికేయచ్చు. అలాగే ఈనాడు ఎవరున్నారండి, నేను బాప్తిజం పొంది ఎవరైనా మీకు బాప్తిజం గురించి చెప్పారు అనుకోండి, ఎవరున్నారండి కరెక్ట్గా అంటారు, నేను ఉన్నానండి అని చెప్పండి. చెప్తున్నారా? మీరు క్రీస్తు వేలో నడిస్తే మీరు చెప్పగలరు, క్రీస్తు అడుగుజాడలో, ఆయన ఫుట్ స్టెప్లో. అలాగే మనకి పరలోకం ఎలా వెళ్ళాలో తెలియదు కాబట్టి క్రీస్తు వారు వెళ్ళారు కాబట్టి ఆయన అడుగుజాడలో మనము ఫుట్ స్టెప్స్ చేసి ఎప్పుడైతే నడిచామో కరెక్ట్గా మనం చూసి అనేక మంది మన అడుగుజాడలో వస్తారు. అలా రావాలంటే క్రీస్తు అడుగుజాడలో మనం ఉండాలి మన బ్రతుకులు. అందుకోసం ఎప్పుడు ఉండి క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలేని నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. అంటే క్రీస్తు అడుగుజాడలో నడవకపోతే కనుక మనం ఎలా క్రైస్తవులు అవుతాం? కంటిన్యూషన్. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటం కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తాను అప్పగా. ఇలాంటి కార్యక్రమంలో ఏం జరిగినా దేవునికి అప్పగించేసుకోండి. దేవుడు చేయగలడండి, ఎందుకంటే దేవుడు సమస్తం చేయగలడనే పూర్తి విశ్వాసం నీలో ఉండట్లేదు, అందుకనే కార్యక్రమాలు జరగట్లేదు. కార్యక్రమాలు జరగాలంటే ఆయన ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది తెలుసా మీకు? 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోతే అదే ఆయన మళ్ళీ ప్రార్థన చేస్తే ఏం పడింది? మళ్ళీ వర్షం కురిసింది. అంటే అంత విశ్వాసము, అంత దేవుని మీద భరోసా, దేవుడు అంటే అంత నమ్మకము, దేవుడు అంటే అంత విశ్వాసం కలిగి ఉన్నాడు. మరి ఈనాడు మనమంతా ఎందుకు లేము? ఏదైనా జరిగినా, ఏదైనా శ్రమ పెట్టినా, ఎవరిని ఇబ్బంది పెట్టినా దేవుడు నాకు ఖచ్చితంగా రిజల్ట్ ఇస్తాడు, ఇప్పుడైతే జరగకపోయినా భవిష్యత్తులో అంతిమ విజయం నాదే అని అనుకునేవాడు క్రైస్తవుడు. క్రీస్తు అడుగుజాడలో నడిచేవారే క్రైస్తవులు అండి. చదువుదాం తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఇవన్నీ లయమైపోవును గనుక ఆకాశములు రవులుకొని ఏమవుతాయంటండి అక్కడే చెప్పేశాడు. ఒకసారి తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువు. తిమోతి రాసిన 2వ పత్రిక
క్రీస్తు యేసునందు ఏ భక్తి? సద్భక్తి. సత్ ప్లస్ సత్ అంటే మంచి, భక్తి అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి? దిక్కులేని పిల్లల్ని, విధవరాండ్రిని, వారి ఇబ్బందులు పరామర్శించాలి, లోకమాలిని తనకు అంటకుండా ఏం చేయాలి? కాపాడుకున్నటే భక్తి. అందరినీ కాపాడుతాం, అందరిని ఆదరిస్తాం, మనం కాపాడుకోలేకపోతున్నాం ప్రతిరోజు. అసభ్యకరంగా ఆలోచించకుండా, అసభ్యకరంగా మాట్లాడకుండా, అసభ్యకరంగా చూడకుండా, మన బాడీ ఏ తప్పు చేయకుండా మనం ఏం చేస్తాం? అదే ఎపిసోడ్ చూడండి అక్కడ. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ, యేసుక్రీస్తు వారి కొరకు ఎవరైతే బ్రతుకుతున్నారో వాళ్ళు ఏం పొందుతారు? శోధనలు, అవమానాలు, ఇబ్బందులు, హింసలు, రాళ్ళతో కొట్టబడలాలు, రంపములతో కోయవాడు. రంపములతో కోతే ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఇంకా క్రీస్తు సంఘానికి నాకు సంబంధం లేదంట అంటారు నిజంగా. అంతేదిగా రాళ్ళతో కొడతాం కాదు, కానీ బెదిరిస్తేనే పారిపోయి పిరుకోళ్ళు ఉన్నారు ఈనాడు. అలాంటిది చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనం. అగ్ని బలమును ఏం చేశారంట? వాళ్ళు చల్లార్చిరి, నీతి కార్యములు అగ్ని బలమును చల్లార్చి, ఖడ్గదారను తప్పించుకునిరి, బలహీనులు ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వల్ల మరలా పొందిరి, కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానం పొందుకోరి, విడుదల పొందనొల్లక యాతన అంటే కొంతమంది విడుదల జరగలేదు, అలా ఇంకేం చేయబడ్డారంట? యాతన పెట్టబడి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదీను అనుభవించిరి, రాళ్లతో కొట్టబడి, రంపంలతో ఏం చేయబడ్డారు? ఒక చెక్కను కోతనే మనకు చాలా కఠినం అనిపించారు, రోయింటి తెగితలేదని. అలాంటిది మన పేకని, కాళ్ళని ఎక్కడికక్కడే వేరు చేశారు అనుకోండి, అక్కడ మా ఫ్యామిలీ మీరు పరిగెత్తారు, మా కొడుకుని చంపారండి, ఇతని వల్లే కొడుకుని చంపారంటారు తప్పించి దేవుని కొరకు అతను ఏమైపోయాడంటే ఇలా అయిపోయాడు అన్నారు ఇప్పుడు. కాబట్టి రాళ్లతో, రంపములతో కోయబడి, శోధింపబడి, ఖడ్గంతో ఏం చేయబడ్రి? చంపబడ్రి. క్రీస్తు చేసినందుకు బ్రతికితే, క్రీస్తు చేసినందుకు సద్భక్తితో బ్రతికితే కనుక నువ్వు ఖచ్చితంగా ఏం పొందుతావు అంటే ఆరోగ్యాలు, అంతస్తులు, మేడలు, మిద్దులు, అభివృద్ధి, భౌతికమైన అభివృద్ధి కాదు. ఏమొస్తుందంటే ఆత్మీయ అభివృద్ధి వస్తుంది. ఈ ఆత్మీయ అభివృద్ధి ఏంటంటే క్రీస్తు యేసునందు సద్భక్తితో ఆయన అడుగుజాల్లో నడిచితే, ఆయన కొరకు నువ్వు బ్రతికితే ఖచ్చితంగా ఏం పొందుతావు అంటే హింస పొందుతావు. కాబట్టి క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ ఏం పొందుతారు? హింసే పొందుతారండి. మీరేమి మీ జీవితంలో రావాల్సినవి వస్తున్నాయి, మీకు పెద్ద ఏమి ఆశ్చర్యపడకండి. అది ఎవరి ద్వారా రావాలనో వాళ్ళ ద్వారా వస్తాయి అంతే తప్పించి దీనికి ఆశ్చర్యము ఆలోచన మన ఏంటంటే ప్రతిసారి శోధన, ప్రతిసారి ఇబ్బంది అంటే ఇలాగే ఉంటుంది మరి పరిస్థితి. బ్రతికితే ఇలాగ ఉంటుంది, బ్రతకలేని వాళ్ళు ఉండదు. అర్థమవుతుందా? అది చదువుదాం. కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 24వ వచనం చదువుదాం. కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 24వ వచనం. మొదటి అధ్యాయం 24వ వచనం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు, శ్రమల్లో ఎవరు సంతోషం వస్తుంది? శ్రమల్లో ఏ ఒక్కరికి సంతోషం రాదు. అయ్యి బాబు భరించలేకపోతానండి ఆవిడనే మాటలు, ఈయననే మాటలు భరించలేకపోతున్నానండి, ఆవిడ ఎలా అంటుందండి, ఈయన ఎలాగ అంటున్నాడండి, వాళ్ళు ఎలా కొట్టేస్తున్నారండి, అలా పొడిసేస్తున్నారండి, నలిపేస్తున్నారండి మమ్మల్ని అంటారు. ఇదే జరిగితే శ్రమలలో రావాల్సింది ఏంటంటే సంతోషం. ఇది క్రైస్తవునికి సాధ్యమా? శ్రమలలో వస్తుంది బాధ, కన్నీరు, వేదన. కానీ క్రైస్తవులకి దీనికి యాంటీగా రావాలి అంటే శ్రమలందే మాత్రమే క్రైస్తవుడు ఏం చేయాలంటే సంతోషించాలి. శ్రమలలో ఏ వ్యక్తికి, ఏ క్రైస్తవుడికి, డూప్లికేట్ క్రైస్తవుడికి ఏడుపు వస్తుంది, కానీ నిజ క్రైస్తవుడికి ఏమొస్తుంది? సంతోషం వస్తుంది. అదండి నిజమే క్రైస్తవుడు అంటే. ఎవరు పడతారు కాదు క్రైస్తవులు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమల యందు సంతోషించుచు, అంటే శ్రమల్లో బాధ, ఇబ్బంది, కన్నీరు ఎవరికైనా వస్తుంది, మీకే కాదు, ఎవరు లోకల్ అడగండి. శ్రమలు వస్తే మీరు బాధపడుతున్నారా, ఆనందపడుతున్నారా అని అడగండి. బాధపడతామండి, ఆనందం ఎలా పడతామని అంటారా? మరి క్రైస్తవులుగా మీరు ఇంకా ఇంత ఆనందంగా, అసలు ఎంతమంది తిట్టినా అసలు మీరు దాన్ని ఏదో వదిలేసేలాగా, ఆనందం కొరకు అవమానం ఏం చేయాలి? లక్ష్య పెట్టకూడదు, నిర్లక్ష్య పెట్టాలి. నిర్లక్ష్య పెట్టలేదు అనుకోండి, మొత్తం మీ బ్రెయిన్లో తిరిగేది రొటేషన్ అయిపోతుంది. ఆవిడ ఎందుకంది అంతే తప్పించి అవమానాన్ని ఎప్పుడైతే వదిలేశారో, ఎప్పుడైతే నీది అప్పుడు మనం చేయని తప్పుని ఎవరైనా అంటే మీరు ఎందుకు దాన్ని పోసుకొచ్చి నిరూపించుకోవాలనుకుంటున్నారు? నీవేంటో నీకు తెలుసు, నీ భర్తకు తెలుసు, సమాజానికి తెలుసు, సంఘానికి తెలుసు. నువ్వేంటో నీకు తెలిసినప్పుడు ఎవరికి భయపడాలి? మనం ఎవరికే భయపడవసలే. మనం కరెక్ట్గా ఉంటే ఎవడో కూడా వేలెత్తి చూపించడానికి కూడా అవకాశం ఉండదండి. మీరు మనం కరెక్ట్గా ఉంటున్నాం లేదు ఒకసారి చూసుకోండి దయచేసి.
అందుకని ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించున్న శ్రమలు యందు సంతోషించుచు సంగమన ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటి యందు క్రీస్తు ఎన్నో పడ్డాడో నేను కొన్ని పడుతున్నాను, కొదువైన వాటి యందు అంటాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు. మరి క్రీస్తు పడిన పాటలో నువ్వెన్ని పడ్డావు? ఆయనలో కొట్టబడ్డావా? ఆయనలో కోయబడ్డావా? ఆయన దేహాన్ని మొత్తం ఏం చేశారంటే చీల్చేశారండి. మీరు చూడలేదమ్మా. కానీ ఆయన దేహాన్ని చీల్చేశారు. బాడీలో ఒక బొట్టు రక్తం కూడా లేదు. నీకు ఇంకా అలాంటి కార్యక్రమాలు జరగలేదు. అందుకనే పౌలు గారు అంటున్నారు, ఆయనకులా నా జరగలేదు కాబట్టి ఆయన పడిన పాటలు కొదువు ఏదో కొన్ని, యేసుప్రభువు పడి శిలువ మరణం పడిన పాటలు ఏదో కొన్ని అనువెంతనాన్ని కొదువైన వాటి యందు నా వంతు ఏదో కొన్ని పడగలం. అన్ని ఆయనలా పడలేం కానీ ఆయనలో కొన్ని పడగలం మనం. నా వంతు నా శరీరం అందు సంపూర్ణ చైతన్యం. క్రీస్తు వల్ల బలవాలంటే అది చాలా త్యాగం చేయాలి. ఆ త్యాగం చేత అయిపోతాం. కానీ మన వంతుగా ఆయన తన వంతు కొదువైన వాటి యందు ఎలా అయితే శ్రమ పడ్డాడో మనం కూడా క్రీస్తు అడుగుజాడలో నడుస్తుంటే శ్రమలో ఇబ్బందులు వస్తాయి కాబట్టి మనం కూడా వాటి కొదువు యందు మన వంతు మనం చేయాలండి. శ్రమలు పడాలి. మన వంతు మనం కూడా శ్రమలు పడకపోతే ఇంకా క్రైస్తవులు ఎలా అవుతారు వాళ్ళు? కాబట్టి క్రైస్తవులు అంటే ఎవరు అని అంటే కనుక క్రీస్తు సంఘంలో ఉండి క్రీస్తు సంఘంలో ఉన్న సేవకుడి చేత వాక్యం బోధించి బాప్తిసం పొంది రక్షించబడి పాప క్షమాపణ పొంది ఎవరైతే బాప్తిసం పొందారో వారి క్రైస్తవులు. వారి సంఘంలో ఏం చేసుకున్నారు? వాక్యం బోధించి నేర్చుకున్నారు. రెండోది క్రీస్తును పోలి నడుచుకున్నవారు, క్రీస్తు వంటి వారు ఎవరంటే రెండో లక్షణం. మూడవది క్రీస్తు సారూప్యము గలవారు. నాలుగవది క్రీస్తు మనసు కలిగిన వారు. ఐదవది క్రీస్తు కార్యక్రమాల్ని చేసేవారు. సొంత కార్యాలు చేసేవారు క్రైస్తవులు కాదు. నెక్స్ట్ 6 ఏంటంటే క్రీస్తు అడుగుజాడల్లో నడిచేవారు. మిగిలిన విషయాలు మనము నెక్స్ట్ వారం